హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్ ఒకరు చిన్ను బర్త్‌డే విష్ చేయండి అని కామెంట్ చేశారు. సో, తప్పకుండా చిన్నుకి మీరందరూ బర్త్‌డే విష్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్ను, హ్యాపీ బర్త్‌డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరి స్టోరీలోకి వెళ్దాం. మరి ఈ రోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఏ కంపెనీ వాళ్ళు? ఎవరు చేపించారు ఇదంతా నీతో అని తేజ్ సీరియస్గా అడుగుతుంటే, అది ఎంబీ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ సీఈఓ విరాట్ గారు అని చెప్తాడు. అంతే, నెక్స్ట్ మినిట్ ఆ మేనేజర్ చెంపలు వైనవి చేతిలో బూరలైపోతాయి. అబద్ధాలు చెప్తే చంపుతా. ఇందాకటి నుండి పెద్దవాళ్ళని ఏదో కూతురు కోసం తప్పక తప్పు చేశారని సైలెంట్గా ఉన్నాను. పెద్దరికం అనేది వయస్సుతో కాదు, మనం చేసే మంచి పనుల వల్ల వస్తుంది. మీకు ఆ అర్హత లేదు. నువ్వు అబద్ధాలు చెప్పగానే నమ్మేయటానికి ఇక్కడ ఎవరు వెర్రి వెంగలప్పలు లేరు అని కోపంగా చూస్తుంటే, వణుకుతూ లేదు లేదు మేడం, నేను చెప్పేది నిజమే అంటూ బుకాయించాలని చూస్తుంటే, అబద్ధాలు చెప్తే నాలుక కట్ చేసి పారేస్తాను. ఇంకో మాట మాట్లాడటానికి పనికి రాకుండా చేస్తానేమనుకున్నావు? ఇంత తెలుసుకున్న దాన్ని ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? హా అంటూ మేనేజర్ మొహం మీద కొన్ని పేపర్స్ విసిరికొట్టి, నువ్వు చెప్పేది నిజమైతే ఇవేంటి? నీకు నెల నెల అమౌంట్ పడే అకౌంట్ డీటెయిల్స్. వాడు చాలా తెలివైన వాడు అనుకుంటా. అందుకే అనుమానం రాకుండా ప్రతి నెల ఒక అకౌంట్ నుండి డబ్బులు వేస్తున్నాడు. కానీ వాడికి తెలియదు కదా, వాడికన్నా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉంటారని. ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఒక కంపెనీ ఎంప్లాయీస్వే, ధ్రువ్ కన్స్ట్రక్షన్స్. ఐఎమ్ రైట్ అంటూ చేతులు కట్టుకుని నిలబడుతుంది. మేనేజర్కి అర్థమైపోయింది, అంతా తెలిసిపోయిందని. మేడం, సారీ మేడం, మీరు చెప్పింది నిజమే. ధ్రువ్ సార్ నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. నేను వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళు నాకు మనీ ఇస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల దొరికిపోతే ఆ విరాట్ సార్ వాళ్ళ పేరు చెప్పమని చెప్పారు. ఎలాగూ వాళ్ళకి పడదు, బద్ధ శత్రువులు కాబట్టి ఎలాంటి అనుమానం రాదు అని చెప్పారు. అందుకే అలా విరాట్ సార్ పేరు చెప్పాను మేడం అని సిగ్గుతో తలదించుకొని, క్షమించండి మేడం, తప్పు జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని వేడుకుంటుంటే వైనవికి పట్టరానంత కోపం వస్తుంది. ఇప్పుడు తలదించుకొని ఏం లాభం? ఇలాంటి పనులు చేసే ముందుండాలి. సిగ్గుగా లేదు? పెద్దవాళ్ళయ్యుండి ఇలాంటి పనులు చేయటానికి. ఎన్నాళ్ళుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని అడుగుతుంది. 10 ఏళ్ళుగా ఈ వర్క్ చేస్తున్నా మేడం అని చెప్తాడు. మీకు మా మామయ్య ధనరాజ్ సార్ తెలుసా? అయ్యో, సార్ తెలియకుండా ఎలా ఉంటాను మేడం, ఆయనే నాకు ఈ జాబ్ ఇచ్చారు. ఓ అవునా, అందుకే ఇంత విశ్వాసంగా పనిచేస్తున్నావు కదా. నువ్వు చేసే జాబ్ నీకు అన్నం పెట్టి నీ కడుపు నింపుతుంది, నీ అవసరాలు తీరుస్తుంది. అలా చేసేది ఒక అమ్మ మాత్రమే. అంటే ఈ కంపెనీ కూడా మీకు అమ్మలాంటిదే. అలాంటి అమ్మని మీరు మోసం చేశారు. మా మావయ్య ప్రతి వర్కర్కి ఎన్నో ఫెసిలిటీస్ కల్పించారని విన్నాను. మరి అంత చేసిన ఆయనకి మీరు చేసేది ఇదా? ఆయనకి మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు. మీరు మీ స్వార్థం చూసుకొని ఎదుటి వాళ్ళకి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు డబ్బులు వచ్చాయి, బాగుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ వల్ల కంపెనీ లాస్ వస్తే ఆ కంపెనీలో వర్క్ చేసే మీలాంటి ఎంతోమంది రోడ్డు మీద పడతారు. మరి వాళ్ళ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయారు. మీరు ఇక్కడ వర్క్ చేసే రైట్ లేదు. అకౌంటెంట్ను పిలిచి ఇతనికి క్లియర్ చేసి పంపించేయండి అని ఆర్డర్ వేస్తుంది. మేడం మేడం, అంత పని చేయొద్దు, నేను నా పిల్లలు రోడ్డు మీద పడతాం, ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను అని కాళ్ళు పట్టుకోబోతుంటే, ఏం చేస్తున్నావులే అంటూ పైకి లేపి, పెద్దవాళ్ళు ఇలా నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి? సరే, మీరు ఇంతలా బ్రతిమాలుతున్నారు కాబట్టి మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం ఆలోచించి జాబ్ తీసేయటం లేదు. అలా అని మళ్ళీ ఏదైనా తోక జాడిస్తే ఈసారి జాబ్ తీసేయటం కాదు, ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను. అలాగే నువ్వు చేసిన దానికి పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. సో బొక్కలో తోయిస్తాను. నువ్వు తప్పు చేయటమే కాదు, అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా తప్పు చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏ తప్పు జరిగినా మొదట అనుమానించింది నిన్నే. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అని చెప్తుంది. అలాగే మేడం, ఇంకెప్పుడు చేయను, థ్యాంక్స్ మేడం అంటూ వెళ్తుంటే చిటిక వేసి 1 మినిట్, నీ బోడి బాస్ అదే
ఎవడో వెధవ ధ్రువ్ అని నువ్వు చెప్పావే, వాడు కనుక మళ్ళీ ఫోన్ చేస్తే ఆడపిల్లలాగా వెనక దాక్కుని దొంగ దెబ్బ కొట్టడం కాదు, దమ్ముంటే ముందుకొచ్చి మొగాడ్ల ఢీకొట్టమని చెప్పు. లేదు నాకు చేత కాదు అంటే ఆడపిల్లల గాజులు వేసుకొని ఇంట్లో కూర్చొని చెమ్మా చెక్క తొక్కుడు బిళ్ళ ఆడుకోమని చెప్పు. అంతేకాని ఆడపిల్ల మాదిరి వెనక నుండి ఇలాంటి చీప్ పనులు చేయొద్దు అని చెప్పు. ఇంకోసారి ఇలా చేస్తే నేనైతే వాడు మగాడు కాదు ఆడపిల్ల అని ఫిక్స్ అయిపోయి గాజులు పంపిస్తా అని చెప్పాను అని చెప్పు. వెళ్ళు అని చెప్పగానే అలాగే మేడం అంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తాడు. అకౌంట్ నుండి పిలిచి, ఏంటి ఇంత జరుగుతున్నా మీకేం తెలియలేదా, ఏం చేస్తున్నారు, మీకు కూడా అందులో ఏమైనా వాటా ఉందా అని ఊరిమి చూస్తుంటే, అయ్యో మేడం, నా మొహానికి నా బతుకంత సీన్ లేదు మేడం, నిజంగానే చూసుకోలేదు, వాడే ఏదో చేసినట్టున్నాడు, ఆయన వాడిని అలా ఎందుకు వదిలేశారు మేడం, మళ్ళీ ఏదైనా అలా తప్పు చేస్తే, పైగా వాడి కూతురికి ఖర్చంతా పెడతానన్నారు, ఇంకా మళ్ళీ తప్పు చేయడు అని అనుకుంటున్నా. అతను ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, నిజంగానే వాళ్ళ అమ్మాయికి బాగోలేదు కదా, ఆ అమ్మాయికి ఉన్న డిసీజ్కి ప్రతి నెల చాలా ఖర్చు అవుతుంది, అతని సాలరీ అందుకు సరిపోదు, ఆయనకి కూతురు మీద ఉన్న ప్రేమ అలా తప్పు చేసేలా చేసింది, అవసరం ఏదైనా చేస్తుంది, అతను కూడా అంతే, ఇప్పుడు జాబ్ పోతే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా అందదు, ఇప్పుడు మళ్ళీ తప్పు చేయలేడు, ఎందుకంటే మనం చేసిన సహాయం అతనికి అడ్డుగా వస్తుంది, మనస్సాక్షి మనం చేసిన సహాయం గుర్తుకు చేసి మళ్ళీ తప్పు జరగనివ్వకుండా చూస్తుంది. ఇన్నాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు కూతురు కోసం చేశాడు అంటేనే అర్థమవుతుంది కదా మంచివాడే అని. అది చాలు, వదిలేయండిక, మీరు కూడా చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి, లేదంటే తెలుసు కదా అంటుంటే, అయ్యో ఇక మీద చాలా జాగ్రత్తగా ఉంటాను మేడం అని భయంతో బిక్క చచ్చిపోయి చెప్తాడు. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే మేడం అంటూ వెళ్తూ వెళ్తూ, మేడం ఒక చిన్న మాట అంటాడు. ఏంటి అని అడుగుతుంది. మిమ్మల్ని చూస్తుంటే మా వందన మేడం గుర్తొస్తున్నారు మేడం అంటూ చెప్పి వెళ్తాడు. చిన్న స్మైల్ ఇచ్చి, అన్నయ్య ఇట్స్ క్లియర్, నా ఎనర్జీ అంతా అయిపోయింది, వెళ్ళి ఓ జ్యూస్ తాగి మిగతా వర్క్ చూస్తాను, ఆ ధ్రువ్ ఎవడో గొట్టంగాడు, నాకు తెలీదు, వాడి సంగతి ఏదో ఒకసారి చూడండి అని అంటూ తన క్యాబిన్కి వెళ్తుంది. టేబుల్కి ఆనుకొని చేతులు కట్టుకొని వెళ్తున్న వైనవిని ఏ భావం లేకుండా చూస్తాడు సూర్య. తన లోపల ఏ భావం ఉందో తనకే తెలియాలి. తేజ్ మాత్రం వింతలు విడ్డూరాలు చూసినట్టు కళ్ళు పెద్దగా చేసి కప్పలా నోరు తెరుచుకొని కరెంట్ షాక్ కొట్టిన వాడిలా నిలబడిపోతాడు. వైనవి వెళ్ళగానే పక్కనున్న వాటర్ గటగట తాగేసి, నేను చూసింది మన వైనవినేనా, లేకపోతే ఇంకా ఏదైనా ఆత్మ దూరిందా, అయ్యో చూడటానికి కరెంట్ వైర్ లాగా ఉంటుంది, కానీ ముట్టుకుంటే తెలుస్తుంది, ఫుల్ ఫైర్ బ్రాండ్ రా బావా, ఏదేమైనా నా చెల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది, మిస్సెస్ సూర్యదేవ్ వర్మ అనిపించుకుంది అంటాడు. తేజ్, ఏంట్రా బెల్లం కొట్టిన రాయిలా అలాగే నిలబడ్డావు, నీకు కూడా మా చెల్లిని చూసి షాక్ కొట్టిందా ఏంటి అంటుంటే, తేజ్ని గట్టిగా హత్తుకొని ఊపేస్తూ బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చేలా అంటూ ముద్దు పెడతాడు. అప్పుడే ఏదో ఫైల్ కోసం వచ్చిన వైనవి వాళ్ళ పొజిషన్ చూసి, చిచ్చి షేమ్ మీరు ఆ టైపా యాక్ అంటూ వింతగా చూస్తుంటే, వైనవి వాయిస్ విని దూరం జరిగి, తుతు సిస్టర్ అలాంటిదేం లేదు, నీ ఎదవా ఇలా ముద్దు పెట్టావేంట్రా, ఒళ్ళెలా ఉంది, ఒంట్లో ఫీలింగ్స్ వచ్చాయా ఏంటి, కావాలంటే నా చెల్లి ఇక్కడే ఉంది కదా, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకో బాబు, ఎవరైనా చూస్తే నన్ను తేడాగాడు అనుకొని అందరికీ టామ్ చేస్తే నా పరిస్థితి ఏం కాను, పెళ్ళి కాకుండా సన్యాసం తీసుకొని హిమాలయాలకు పోవాలని నాకు లేదు బావా, బాయ్ అంటూ ఏడుపు మొహం పెట్టుకొని అక్కడి నుండి జంప్ అయ్యాడు. తేజ్ ఎక్స్ప్రెషన్స్ చూసిన వైనవికి నవ్వాగలేదు, పెదాలు బిగించి కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడ బీస్ట్ నిద్రలేస్తాడో అని లోపలికి వెళ్ళి ఫైల్ తీసుకుని ముందుకు వెళ్ళేది కాస్త వెనక్కి వచ్చి, ఇందాక చేసిన దానిలో తప్పు లేదు కదా, ఓకేనా నా డెసిషన్, తప్పు చేశానా అతన్ని ఉంచి అని మెల్లిగా సూర్యని అడుగుతుంది. వైనవి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఏదో భావం కదలాడుతుంది, కానీ వైనవికి అంతు చిక్కటం లేదు. వైనవి కూడా అలాగే చూస్తూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్ అంటూ వినిపించిన గొంతు విని
ఇద్దరు చూపు తిప్పేస్తారు. సార్ అంటూ ఒక అబ్బాయి లోపలికొచ్చి ఒక బాక్స్ ఇచ్చి వెళ్తాడు. ఆ బాక్స్ వైనవి చేతిలో పెట్టగానే ఏంటిది అని ఓపెన్ చేస్తుంది. న్యూ మోడల్ లేటెస్ట్ ఐఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ని సూర్యాని మార్చి మార్చి చూస్తూ ఎవరికి అని అడుగుతుంది. "హ్మ్, దారిన పోయే దానమ్మకి దానం చేయటానికి ఇచ్చాను" అంటాడు. ఏంటి వెటకారమా అని వైనవి అంటుంటే, లేదు ఆశీర్వాదకారం అంటూ కీబోర్డు మీద వేళ్లాడిస్తూ చెప్తాడు సూర్య. పళ్ళు కొరుకుతూ నాకే అని చెప్పొచ్చు కదా అంటూ ఫోన్ ఆన్ చేసి నేనే అడుగుదామనుకున్నా, మీరే ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్తుంది. మడిచి జేబులో పెట్టుకో అంటాడు. నాకు జేబు లేదు, కావాలంటే మీ పాకెట్లో పెడతాను అంటూ అక్కడి నుండి తుర్రుమని పారిపోతుంది. మళ్ళీ సూర్య ఏమైనా అంటాడు అని ఫోన్ తీసుకుని ముందు వాళ్ళ డాడీకి చేద్దామని కాల్ చేస్తుంది. కొత్త నెంబర్ నుండి రావటంతో మురళీకృష్ణ గారు లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు. ఒక్క పూట కూడా తండ్రి గొంతు వినకుండా ఉండదు. అలాంటిది 2 రోజుల తర్వాత ఇప్పుడు వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తుంటాయి. వాయిస్ వింటే ఖచ్చితంగా తెలిసిపోయి కట్ చేస్తాడని ఏం మాట్లాడకుండా అలాగే తండ్రి వాయిస్ విని కట్ చేస్తుంది. కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకొని చైరు వెనక్కి వాలుతుంది. కళ్ళు ముయ్యగానే ఇందాక సూర్య చూసిన చూపు కళ్ళ ముందు కనిపించగానే టక్కున కళ్ళు ఓపెన్ చేసి ఏంటి ఈ బీస్ట్, నాకు అసలు అంతు చికెన్ని ఫజిల్ అయిపోయాడు, కోపం పగ అంటాడు. అంతలోనే ఆ కళ్ళల్లో ఏదో ఒక భావం, అదేంటో అస్సలు అర్థం కావటం లేదు. పైగా ఆ టాటూ ఒకటి నా ప్రాణానికి అసలు. ఆ ఏంజల్ ఎవరు, తను ఇక్కడే ఉంటుందా ఏంటి కొంపదీసి, ఎలా తెలుసుకోవాలి అని ఏదో ఫైల్ తీసుకొని మళ్ళీ సూర్య క్యాబిన్లోకి వెళ్తుంది. డౌట్ అనే వంక పెట్టుకొని వెళ్ళి ఏదో ఒకటి అడిగితే తేడాగా చూస్తూనే క్లియర్ చేస్తాడు సూర్య. సూర్య గారు మీకు కాఫీ కావాలా అంటూ స్వీట్కి స్వీట్ కలిపి అడుగుతుంటే చైర్లో వెనక్కి వాలి నీకేం కావాలి అంటాడు. సూర్య అటు ఇటు చైర్లో ఊగుతూ హీ అబ్బాయి నాకేం కావాలి, నాకేం వద్దు అంటూ 32 పళ్ళు బయటపెట్టి నవ్వుతూ అవును అడగటం మర్చిపోయా, మీ ఏంజల్ ఇక్కడే ఉంటుందా, మన ఆఫీస్లో వర్క్ చేస్తుందా, వేరే దగ్గర వర్క్ చేస్తుందా అంటూ ఓరగా సూర్యాన్ని చూస్తూ నైస్గా అడుగుతుంది. ఓ ఐబ్రో రేస్ చేసి చూస్తూ లోపల నుండి చీక్స్ కొరుకుతూ ఓ నా ఏంజల్ని చూడాలనుకుంటున్నావా, ఇక్కడే ఉంది, కానీ నువ్వు చూడటానికి వీల్లేదు అంటాడు సూర్య. ఏ అంత చండాలంగా ఉంటుందా మీ ఏంజల్ అంటూ కుక్కిరిస్తూ అడుగుతుంటే నీలాగా సొట్టబిందల మొహం వేసుకునైతే అస్సలు ఉండదు, షీజ్ ఏంజల్, చూడాలంటే 2 కళ్ళు సరిపోవు అంటాడు తన్మయంగా. వైనవి పళ్ళు కొరుకుతూ ఉక్రోషంగా చూస్తూ నాది సొట్టబిందల మొహమా, మీ ఏంజల్ అంత అప్సరసా, ఏది చూపించండి చూద్దాం, 2 కళ్ళు సరిపోకపోతే మరో 2 కళ్ళు అద్దెకు తెచ్చుకొని మరి చూసి తరిస్తాను అంటుంది. నా ఏంజల్ని ఎవ్వరికీ చూపించడం నాకు నచ్చదు అంటాడు. ఓయబ్బో ఆ యమ్మి కరిగిపోతుందా అరిగిపోతుందా, దాచుకోండి దాచుకోండి, మీకే ఉంది గొప్ప ఏంజల్, మీ ఏంజల్ కన్నా నేనే అందంగా ఉంటాను అంటుంది చేతులు తిప్పుతూ. అవును, నువ్వు నీ పేడ మొహం చీపిరికి చీర కట్టినట్టు చాలా బాగుంటావు, వెళ్ళి అద్దంలో చూసుకోపో, పిప్పెన్ను తిన్న కోతిలా ఉంటావు, వెళ్ళు వెళ్ళు నాకు వర్క్ ఉంది అని సూర్య అంటుంటే నన్నే అంత మాట అంటావా మిమ్మల్ని అంటూ మీదికి వెళ్తుంటే ఏంటి అని మీదికి వస్తున్నావు, ఒళ్ళెలా ఉంది, ఉదయం ఇచ్చిన డోస్ సరిపోలేదా అనగానే వెనక్కి తగ్గి నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అంటూ కాళ్ళు బండకేసి కొడుతూ వెళ్తుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళటానికి లిఫ్ట్ ఎక్కగానే తేజ్ నువ్వు నీ చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళు, ఐ హ్యావ్ సమ్ వర్క్ అంటాడు సూర్య. ఓకే బావా అంటాడు తేజ్ లిఫ్ట్ దిగుతూ. అంటూ మూతి 30 వంకర్లు తిప్పుతూ ఎక్కడికి వెళ్తున్నాడు ఈ బీస్ట్, ఏంజల్ దగ్గరికా అని వైనవి మనసులో అనుకుంటుంది. ఎస్ బేబీ, అక్కడ నా ఏంజల్ వెయిట్ చేస్తుంది, ఏంజల్తో ఎంజాయ్ చేసి వెన్నెల్లో విహరించి వస్తా బాయ్ అంటూ సూర్య వెళ్తుంటే నాకెందుకు చెప్తున్నారు, వెన్నెల్లో తడవండి బురదలో దొరలండి నాకెందుకు అంటూ తిప్పుకుంటూ వెళ్తుంది. ఆ క్యాట్ వాక్ కాస్త తగ్గించు, ఆ నడుము అలాగే వంకర్లు పోతే బాగోదు అంటూ గాగుల్స్ పెట్టుకుని కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటే బీస్ట్ ఈడియట్ అంటూ అరిచి కారులో కూర్చుంటుంది.
ఏంట్రా, ఏమైంది? వాడి మాటలు పట్టించుకోకు అని తేజ్ చెప్తాడు. మీ బావ చాలా మొండి, సాడిస్ట్ అన్నయ్య అంటుంటే అందంగా నవ్వుతూ మంచివాడు కూడా అంటాడు తేజ్. "హ్మ్" అని చిన్న స్మైల్ ఇచ్చి, మా పెళ్ళి ఎలా జరిగిందో మీకు అన్నీ తెలుసు కదా అన్నయ్య. నేనెవరో కూడా తెలుసు కదా. సూర్య గారికి కోపం ఉన్నట్టు మీకు నా మీద కోపం లేదా అని అడుగుతుంది. చిన్న స్మైల్ ఇచ్చి, కోపం ఎందుకురా, నువ్వేం చేశావని? నాకేం కోపం లేదు. నిజం చెప్పాలంటే నువ్వు నాకు చాలా ఇష్టం. అన్నయ్య అని ఎంత ప్రేమగా పిలుస్తావో. నువ్వు పిలిచిన ప్రతిసారి ఎంత హ్యాపీగా ఉంటుందో నీకు చెప్పలేను. ఇక సూర్య గురించైతే నేను చెప్పడం కన్నా నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. ఒకటి మాత్రం చెప్తాను, బాగా గుర్తుంచుకోవైనవి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సూర్యాని మాత్రం వదలొద్దు. వాడిని అర్థం చేసుకోవటానికి ట్రై చేయి. అప్పుడు సూర్య అంటే నీకు అర్థమవుతుంది. అలా అర్థమైన నెక్స్ట్ సెకండ్ నువ్వు వాడిని వదిలి వెళ్ళలేవు అంటూ ఇల్లు రావటంతో కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. వైనవి కూడా ఇంట్లోకి వెళ్ళగానే, ఎలా ఉందిరా ఫస్ట్ డే ఆఫీస్ అని సుచిత్ర అడిగితే, బాగుందత్తయ్య అని చెప్తుంది. అత్త, నా చెల్లి అద్దరగొట్టింది అని ఆఫీస్లో జరిగింది మొత్తం చెప్తాడు తేజ్. జాను గారు అప్పుడే వచ్చిన రాఘవయ్య గారు తేజ్ చెప్పింది విని వైనవిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది తల్లి. రేపటి భవిష్యత్తు గురించి నాకు బెంగలేదు. నువ్వు నా మనవడు ఇద్దరూ కలిస్తే మీకు తిరుగుండదు. నేను వేరే బ్రాంచ్ విజిటింగ్కి వెళ్ళా, లేదంటే నేను కూడా చూసేవాణ్ణి. ఆ సీన్ మిస్ అయ్యాను అని రాఘవయ్య గారు ఫీల్ అవుతుంటే, అదేమన్నా విట్లాచార్య సినిమానా మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారు అని జాను గారు అంటుంటే, "హ్మ్, నువ్వు మనసులో పొగుడుతున్నావు, నేను బయటికి పొగుడుతున్నా అంతే" అంటాడు భార్యని చూస్తూ. "ఉమ్మ్" అంటూ తిప్పుకుంటూ దేవుడి గదిలోకి వెళ్తుంటే, ఈ క్యాట్ వాక్తోనే కదా నన్ను పడేశావు అంటాడు చిలిపిగా. "ఉమ్" అంటూ ఉరిమి చూస్తుంది జాను. వాళ్ళని చూసిన వైనవి మూసిమూసిగా నవ్వుకుంటుంది. తర్వాత నవ్వుదో మనవరాలా, మీ తాత అలానే కబుర్లు చెప్తాడు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, దీపం పెట్టాలి అని చెప్పగానే, అలాగే అమ్మమ్మ అంటూ వెళ్తుంది. ఏ మాటకి ఆ మాట కానీ, ముసలి ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే అప్పట్లో ఇంకెంత అందంగా ఉండేదో. నిన్ను కొంగున కట్టేసి తిప్పించేసుకుంది తాత అని తేజ్ అంటుంటే అందంగా నవ్వేశాడు రాఘవయ్య. ధృవ కన్స్ట్రక్షన్స్ ముందు ఆగుతుంది సూర్య కార్. వెనక నుండి కార్ దిగి ఫాస్ట్గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు బాడీగార్డ్స్. స్టైల్గా దిగి పాకెట్లో చేతులు పెట్టుకొని హుందాగా నడుస్తూ నేరుగా ధృవ క్యాబిన్లోకి వెళ్ళి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. సూర్యని సడన్గా చూసిన ధృవ్ షాక్తో లేచి నిలబడతాడు. అప్పటికే మేనేజర్ ద్వారా ఉదయం జరిగింది మొత్తం తెలుసుకొని వైనవి మాటలకి ఫుల్ కోపం మీద ఉంటాడు ధృవ్. అయ్యో, అంత రెస్పెక్ట్ ఎందుకు బై, అస్సలు నాకు నచ్చదు. కూర్చో, పర్లేదు, నేనేం అనుకోను అంటాడు సైడ్ స్మైల్తో సూర్య. ధృవ్ కూడా సేమ్ సూర్య ఏజ్, చూడటానికి స్మార్ట్గా జిమ్ బాడీతో ఇంచుమించు సూర్యలాగే ఉంటాడు. రేయ్, ఎవర్రా నీకు మర్యాద ఇచ్చేది? అసలు ఎందుకు వచ్చావు? ఎంత ధైర్యం ఉంటే నా ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావు అని సూర్య కాలర్ పట్టుకుందామని చూసిన ధృవ్ చెయ్యి చెరుకు మిషన్లో నలిగిన చెరుకు గడలా అయింది. ఆ అంటూ ఆఫీస్ అంతా దద్దరిల్లేలా అరుస్తాడు ధృవ్. అబ్బా, సమ్మగా ఉందిరా, ఇంకా అరువు అంటూ చేయి మెలి తిప్పుతూ, ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్లో నా మనిషినే కొంటావా? హౌ డేర్ యూ? నా పెళ్ళని చెప్పింది కరెక్ట్ బే, నువ్వు ఆడంగే, అందుకే ఆడవాళ్ళ జోలికి వెళ్తున్నావు. నాకేం తెలియదు అనుకుంటున్నావా? పోనీలే అని ఇన్నాళ్ళు వదిలేసా. నువ్వేం చేసినా నీ నెక్స్ట్ మూమెంట్ ఏంటో అన్నీ తెలుసు. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, పాతేస్తా ఏమనుకున్నావో. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి, నా కంపెనీ జోలికి వస్తే వీల్ చైర్కి అంకితమైన ధృవ్ అని పేపర్లో పడుతుంది నా కొడక అంటూ నాలుక మడత పెట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. నొప్పితో మూలుగుతూ, వదలనురా, నిన్ను వదలను, నన్ను అన్ని మాటలన్నా నీ పెళ్ళాన్ని వదలను, మీ అంతు చూస్తా అని కసిగా అనుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫుల్గా తాగి తన కోపం చల్లారదాకా తన పిఏ అయిన కేట్ని పిప్పి పిప్పి చేసి డబ్బు కట్టలు మొహం మీద విసిరి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే వైనవి ఫ్రెష్ అయ్యి జాను గారి దగ్గరికి వెళ్తుంది. నాకు రోజు సాయంత్రం దీపం పెట్టి శ్లోకాలు చదవటం అలవాటు ఉండేది. మళ్ళీ ఈరోజు నువ్వు ఉదయం పూజ చేశాక
మళ్ళీ మొదలు పెట్టాలనిపించింది. అందుకే నిన్ను కూడా రమ్మని పిలిచా. ఇలా కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకొని శివ అష్టకం వైనవి కూడా జాను గారితో పాటు చదువుతుంది. ఆరేవా, ఈ అమ్మాయికి ఎన్ని కళలున్నాయి, ఎంత అనర్గళంగా చూడకుండా చదువుతుంది అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. వాళ్ళు పూజ గదిలో ఉండగానే సూర్య వచ్చి వాళ్ళని చూసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. వైనవి చదవటం అయిపోయాక కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకుని రూమ్కి వెళ్తుంది. సూర్యకి కాఫీ ఇచ్చి, ఏంటి అప్పుడే వచ్చారు, మీ ఏంజెల్ త్వరగానే వదిలింది, నేనింకా నైట్ వరకు అక్కడే ఉంటారనుకున్నా అంటుంది ఏటో చూస్తూ. నా బంగారం బాగా టైర్డ్ అయింది, అందుకే బజ్జో పెట్టొచ్చా అంటూ కాళ్ళి కప్ చేతిలో పెట్టి వెళ్తాడు. చంకలో ఎత్తుకొని తిరగకపోయారా అంటూ రుసరుసలాడుతూ వెళ్తుంది. ఆరు ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటే హాయ్ అంటూ వస్తుంది వైనవి. హాయ్ వదినా, ఆఫీస్ వెళ్ళావంట ఈరోజు, ఎలా ఉంది? నాట్ బ్యాడ్, నైస్ అంటూ బెడ్ మీద కూర్చొని ఎలా ఉంది కాలేజ్ ఈరోజు అని కొద్దిసేపు మాట్లాడి, మీ అన్నయ్య కొత్త ఫోన్ ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పు, ఫీడ్ చేసుకుంటా అని అడుగుతుంది. ఆల్రెడీ మన ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, నిన్ను కూడా యాడ్ చేస్తాను వదిన, అందరి నెంబర్స్ ఉంటాయి నీకు అని యాడ్ చేస్తుంది. అన్ని నెంబర్స్ చూస్తూ, అవును నేను వచ్చిన నుండి అందరూ ఉన్నారు, మరి వసుమతి పిన్ని వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, మరి అతను కనిపించలేదు అని వైనవి అడుగుతుంటే, వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వదిన, వేస్ట్ మొహం, చిన్నప్పటి నుండి అన్ని వెధవ పనులు చేసేవాడు, పోనీ ఆఫీస్లో ఏదైనా బాధ్యత అప్పగిస్తే సెట్ అవుతాడేమో అని తాతయ్య ఆఫీస్కి వెళ్ళమని చెప్తే ఓసారి వెళ్తాడు, ఓసారి వెళ్ళడు, ఎప్పుడు ఫ్రెండ్స్ పబ్ అంటూ తిరుగుతూ అమ్మాయిల్ని వెంటేసుకొని తిరుగుతాడు, ఎవరు చెప్పినా వినడు, ఇంటికి రాకపోవటమే మంచిది అంటుంది ఆరు. ఓ అవునా, అన్న చెల్లి ఒక బాపుతే అన్నమాట. అవును, ఆ వీక్షిత కూడా డేంజర్ వదినా, జాగ్రత్తగా ఉండు. ఇక అత్త మంచిదే, అన్నయ్య అంటే కూడా ఇష్టమే, కాకపోతే ఇప్పుడు తన కూతుర్ని కాదు అని నిన్ను చేసుకునేసరికి కోపం, అంతే, మిగతా విషయంలో మంచిదే అంటూ నార్మల్గా మాట్లాడుకొని కిందికి వెళ్తారు. ఎలా చదువుతున్నావు, స్టడీ అంతా బాగుందా అని తమ్ముని అడిగితే, హా ఆల్ ఓకే అన్నయ్య అంటాడు తరుణ్. హే తరుణ్, ఎప్పుడొచ్చావు అంటూ వెళ్ళి తరుణ్ పక్కన కూర్చుని అడుగుతుంటే, ఇందాకే వచ్చాను వదినా, ఫ్రెష్ అయ్యి ఇప్పుడే కూర్చున్నా అని చెప్తుంటే, ఓ అవునా, ఏమైనా తిన్నావా, ఆరు నుండి కూడా ఏం తినలేదు కదా, హా వదినా, నాకు మాత్రం ఫుల్ ఆకలి వేస్తుంది అంటూ వస్తుంది తపస్వి. నీకెప్పుడు ఆకలి వేయింది, ఎప్పుడు బర్రెలా ఏదో ఒకటి మేస్తావు కదే అంటాడు తరుణ్. అరే అలా అంటావేంటి తరుణ్ అంటుంది వైనవి. నీకు తెలియదు వదినా దీని గురించి, అర్ధరాత్రి లేపి నాకు ఆకలి అంటూ దయ్యంలాగా తింటుంది, పాపం నిన్నెవడు చేసుకుంటాడో కానీ వాడికి దండం పెట్టాలి, నీ తిండికి షాపింగ్కి వాడి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోతుంది అని తరుణ్ అంటుంటే, రే నిన్ను అని పిల్లోస్ తీసుకుని విసిరి, నిన్ను చేసుకునేది మాత్రం నీకు చుక్కలు చూపించాలి, వాతలు పెట్టే పెళ్ళాం రావాలి, ఇదే నా శాపం, వదినా రా మనం ఏదైనా చేయించుకొని తిందాం అంటూ వైనవిని తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. మీకెందుకమ్మా, పొద్దున్న నుండి ఆఫీస్లో టైర్డ్ అయ్యావు, మీకేం కావాలో చెప్పండి, మేం చేస్తాం కదా అని సుచిత్ర గాయత్రి గారు అంటారు. అరే అత్తయ్య, మీ కోడలు వచ్చింది కదా, ఇక మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన టైం ఇది, మీరు దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఆర్డర్ చేయాలి అని వాళ్ళని కూర్చోబెట్టి వైనవి స్టవ్ ఆన్ చేస్తుంటే, హాహా అవును, మేము రాజమాత శివగామిలాగా చూస్తూ చేయించాలా, బాగుంది తల్లి, మీకు ఇలా చేసి పెడితేనే మాకు తృప్తిగా ఉంటుంది అని గాయత్రి గారు అంటుంటే, మరి నాకు కూడా ఆ తృప్తి దొరకాలంటే నేను కూడా మీకు చేసి పెట్టాలి కదా అంటుంది వైనవి. అబ్బా మమ్మీ, మీరెక్కడో మర్చేసుకొని పుట్టారు, ఇంత మంచి బంగారం మన ఇంటికి దొరికింది అని వైనవి బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తుంటే, హాహా నీకు వాయిస్ చేయటం బాగా వచ్చు తపస్వి అంటూ నవ్వి ఆలు బజ్జీ మిర్చి బజ్జీ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.